ఒక్క ఇంజిన్ పనికిరాదు. ఇప్పుడు అవి కొనాలంటే 20 లక్షలు అవుతుంది. మా కాడ ఆ మాత్రం అమౌంట్ లేదు. అప్పుడు రూపాయి సంపాదించుకొని కొనుక్కున్నాం. అంటే మేము ఏదన్నా ఆపుతొస్తే బోట్లు వేసి అవతలకి తిరుగుదాము, షికారు చేసుకుందామని తిరిగాము. అది కూడా లేకుండా చేసేది. ఇప్పుడు తిందామంటే తిండి లేదు. ఓట్లకి పోయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు పెట్టి ఇక్కడ అట్టుకెళ్ళి రూపాయలు అక్కడ జలగడికి పోయి అన్నానికి మొహం వచ్చాము. వచ్చిన వెంటనే ఇలాగ ఊళ్ళంబడి తిరిగితే ఎవరిని అడిగినా కూడా అందాక ఇక్కడ ఉంటామని సహకరించమంటే మా కాడకు రావద్దు, మా ఊరికి రావద్దు అని వీళ్ళు కూడా అంటున్నారు. మేము ఎక్కడికి పోయి సవాలా అయితే మీరు తీసేయమంటున్నారు కాబట్టి మా గుడిసీలు వేసి పిచ్చుళ్ళు తగలబెట్టి మేము ఇక్కడే ఉంటాం. మాకు ఎక్కడికి వెళ్ళాక మాకు తావలేదు, ఎవరు ఉంచుకోని అంటున్నారు. అటువంటిప్పుడు మేమేం చేయాలా? మా పిల్లల్ని మేము ఇక్కడన్నా చావే అక్కడన్నా చావే, సముద్రంలో చచ్చే బదులు ఇక్కడే చచ్చిపోతే మీరు గవర్నమెంట్ వాళ్ళు జీతం తింటున్నారు కాబట్టి మా గుడిసీలు వేసి మమ్మల్ని తగలబెట్టియండి. అంతేగాని మేము ఎక్కడికి పోనాక లేదు. మీరు ఏమి చేసినా ఓకే. అంతేగాని మేము ఎక్కడికి వెళ్ళాము. మా పిల్లలు మేము ఏడుతున్నాం.